బడి దొంగలు నిన్న టీవీ 9లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నదా అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోదాం. ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసి పోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం. ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది. మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్ల సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు. ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలుపెట్టిన దేవాదుల కట్టినాం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లేడుస్తుందో ఒక్కసారి చూసేద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచిన పామే. సచిన పావును ఏం కొడతామా? ఇవాళ టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీనుగులను తినేటోడు వచ్చిండు అన్నట్టుగా మోడీ తయారైండు. వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు. వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం. వీళ్ళిద్దరు నానానికి బొమ్మ బొరుసులాంటోళ్ళు. వీళ్ళిద్దరు కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు. అందుకే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ప్రచారానికి వస్తున్న నేతలను, ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది ప్రధానమంత్రి, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు. ఇస్తాన 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా, ఇచ్చిన 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు రైతులకు మాట ఇచ్చిండు, రైతుల ఆదాయాన్ని 2 చేసి ఆత్మహత్యలు ఆపుతా అని. ఆత్మహత్యలు ఆపలేదు, ఆదాయం పెరగలేదు. కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని, అంబానీ, అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రాణాలను అదాని దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది